పుష్యమి నక్షత్రము అంటే ఇది సిద్ధ గురు మండలము. హ్మ్. ఈ నక్షత్రము చాలా గొప్పది. పుష్యమి నక్షత్రంలో ఒక పెండ్లి తప్ప మిగతా అన్నీ చేయొచ్చు. ఓకే. పునర్వసు, పుష్యమి ఈ 2 హ్మ్. నక్షత్రాల్లో పెండ్లి తప్ప మిగతా అన్నీ చేయొచ్చు. హ్మ్. పునర్వసు పునర్ హ్మ్. అంటాం కదా! అవును. పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా! ఓకే. ఆలయంలో గాని హ్మ్. ఇంత కూడా. ఇప్పుడు పుష్యమి, పునర్వసు, పుష్యమి. పుష్యమి. పునర్పు దోషం అంటారు దీన్ని. పునర్పు దోషం. ఓకే. పునరపు దోషము కూడా అంటారు. హ్మ్. అంటే మళ్ళీ 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 జరుగు మళ్ళీ జరుగుతుంది. అప్పుడు వివాహ విషయాలకు వచ్చినప్పుడు వాళ్ళకు ఆ వివాహ తడబాట్లొస్తాయి. హ్మ్. పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిందంటే మహాశక్తి ఉంటుంది ప్రకృతిలో. హ్మ్. పుష్యమి నక్షత్రం గురువారం వస్తే గురు పుష్యారక యోగం అంటారు. అదే ఆదివారం వస్తే రవి పుష్యారక యోగం అంటారు. హ్మ్. రవి అంటే సూర్యుడు ఆదివారం హ్మ్. కాబట్టి. హ్మ్. ఇట్లా మూలికలు తీయడము, మంత్ర సాధనలు చేయడము, ఆ రోజు విద్యాభ్యాసాలు ప్రారంభించడము, ఏదైనా గురు శిష్యుల పరంపర కొనసాగించడము, హ్మ్. లేదా పీఠాధిపత్యం స్వీకరించడము, ఒక బాధ్యతను స్వీకరించడము, హ్మ్. ఉద్యోగం వస్తే కొత్తగా కుర్చీలో కూర్చొని ఇవన్నీ చేయొచ్చు. అంటే ఓకే. 64 కళ్ళు అన్నీ చేయొచ్చు ఒక హ్మ్. పెండ్లి తప్ప. హ్మ్. పెండ్లి చేస్తే అది ఇదవుతుంది. ఓకే. సిద్ధగురు మండలము అని చెప్పాను. అంటే సిద్ధగురు ఇప్పుడు శంబల నగరం ఉంది కదా! హ్మ్. శంబల నగరమే పుష్యమి అని చెప్పడంగా నేను విన్నాను కొంతమంది పెద్దలు. ఓకే. అంటే సాక్షాత్ గురుగ్రహమే దేవగురువు అయినటువంటి బృహస్పతే ఈ పుష్యమి నక్షత్రం ఉచ్చస్థితి పొందుతాడు. హ్మ్. ఇంకా దేవగురువు అంటే ఇంక ఆయన దేవతంతా ఆయన శిష్యులే కదా! అవునండి. సూర్యుడైనా, ఇంద్రుడైనా, చంద్రుడైనా ఎవరైనా గురువు దగ్గర శిష్యులే. చేతులు కట్టుకోవాల్సిందే. హ్మ్. ఆయన ఉచ్చస్థితి అంటే శక్తిని పొందేటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. హ్మ్. అదేవిధంగా ఈ పుష్యమి నక్షత్రము ఈ తల్లి యొక్క గర్భాశయాన్ని సూచిస్తుంది. హ్మ్. గురువు అంటే సంతానకారకుడు. సంతానకారకుడు. ఆయన ఎక్కడ బలంగా ఉన్నాడు? పుష్యమిలో ఉన్నాడు. హ్మ్. మరి సంతానం ఎక్కడ తయారవుతుంది? తల్లి యొక్క గర్భంలో గర్భంలో తయారవుతుంది. తయారవుతుంది. మరి ధర్మరాజు అనేటువంటి ఆయన యక్షుడికి సంవాదం జరిగింది. అంటే హ్మ్. ప్రశ్నలు బెస్ట్ ప్రశ్నలు సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఓకే. అప్పుడు యక్షుడు ఒక ప్రశ్న అడిగాడు. హ్మ్. సముద్రం కన్నా లోతైంది ఏది అని అడిగాడు. తల్లి యొక్క గర్భము అని చెప్పాడు ఆయన. హ్మ్. ఆకాశం కన్నా విశాలమైంది ఏది అన్నాడు. తండ్రి హృదయము అని చెప్పాడు. హృదయం. ఓకే. కాబట్టి తల్లి యొక్క గర్భము, గర్భాశయాన్ని పుష్యమి సూచిస్తుంది. హ్మ్. ఎవరికైతే పుష్యమి అనుకూలంగా ఉండదో వాళ్ళకు పిల్లలు పుట్టే దాంట్లో సమస్యలు ఉంటాయి. హ్మ్. అంటే వాళ్ళ ఐవీఎఫ్ సెంటర్స్ కావచ్చు, లేదా ఇంక పిల్లలు అబార్షన్స్ కావచ్చు, పిల్లల విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే పుష్యమి నక్షత్రం యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహం కావాలి. హ్మ్. ఏ నక్షత్రం వల్ల కావచ్చు, ఏ రాశి వల్ల కావచ్చు, ఏ లగ్నం వలన కావచ్చు. హ్మ్. ఈ ఉన్న నక్షత్రాల కింద తల్లి యొక్క గర్భాశయాన్ని సూచించేది పుష్యమి నక్షత్రం. పుష్యమి ఈ నక్షత్రం. పుష్యమి నక్షత్రం ఎక్కడ ఉంది? కర్కాటక రాశిలో ఉంది. హ్మ్. కర్కాటక రాశి అధిపతి ఎవరు? చంద్రుడు. ఓకే. చంద్రుడు ఎవరు? మాతృకారకుడు. హ్మ్. తల్లిని సూచించే చంద్రుడే. హ్మ్. మరి ఆయన రాశి కర్కాటక రాశి. ఆ రాశిలోనే పుష్యమి ఉంది. హ్మ్. అక్కడే గురువు ఉచ్చస్థితి పొందుతాడు. మరి శని కూడా ఆ నక్షత్రానికి అధిపతి. ఓకే. ఇక్కడ శనేశ్వరుడు శక్తివంతంగా ఉన్నాడు. శక్తివంతంగా. గురువు గురువు. శక్తివంతంగా ఉన్నాడు. అది చంద్రుడిది. హ్మ్. చంద్రుడు మాతృకారకుడు. హ్మ్. ఇది గర్భాశయము. ఓకే. కాబట్టి ప్రపంచాన్ని జయించగలిగే వీరుడైన పుష్యమి నక్షత్రం తల్లి కడుపులో నుంచే రావాలి. హ్మ్. మరి ఈ నక్షత్రం యొక్క శక్తి ఎంత ఉంది? అపారంగా ఉంది. హ్మ్. కాబట్టి ఈ నక్షత్రము యొక్క సిద్ధగురు మండలం అన్నాను కదా! సిద్ధగురులైనా సరే వాళ్ళకి ఒక తల్లి కావాల్సిందే. హ్మ్. భూమిపైకి వచ్చి నేను గురువునో, గొప్పవానని చెప్పుకోవాలంటే. కాబట్టి ఇది చెప్పలేనంత గొప్పతనము, చెప్పగలిగినంత గొప్పతనము, హ్మ్. అవతల వెలగలిగినంత నాలాగా చెప్పగలిగిన వాళ్ళకి చెప్పగలిగినంత. ఓకే. ఎంత చెప్పినా తక్కువే. తక్కువే. అంత గొప్ప నక్షత్రం పుష్యమి నక్షత్రం. హ్మ్. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం శని మహాదశలో ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకు శని మహాదశలో పుడతారు. హ్మ్. శనేశ్వరుడు దగ్గర నక్షత్రం అది. అంటే చిన్నప్పుడు కష్టాలుంటాయి. శనేశ్వరుడు కర్మకారకుడు. హ్మ్. అంటే కఠినమైన జీవనాన్ని చూపిస్తాడు. హ్మ్. అది ఒకటో పాదంలో పుడితే ఆయన సంవత్సరం 19 సంవత్సరాల దశ అది. హ్మ్. అట్లా 4 భాగాలు చేసుకోండి. 19 సంవత్సరాలు 4 భాగాలు చేస్తే సుమారు 4 సంవత్సరాల పైగా వస్తుంది హ్మ్. ఒక్కొక్క పాదానికి. ఓకే. కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కొనే వాళ్ళుగా ఉంటారని అర్థం. మేము చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాము. పోను పోను వాళ్ళ పెద్దవాళ్ళని కంటే శని మహాదశ అయిపోయింది. హ్మ్. ఆ చిన్నప్పుడు అటువంటి కష్టాలు పడిన వాళ్ళు ఫ్యూచర్‌లో చెడిపోరు. ఎందుకంటే ఆహ్, ఏ కష్టమో తెలియని వయసులో కష్టాన్ని అనుభవించిన వాళ్ళు జీవితంలో అన్ని విషయాల యొక్క విలువ తెలుసుకొని బతుకుతారు. హ్మ్. హై మెచ్యూర్డ్‌గా ఉంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు. ఓకే. ఇది మాస్టర్స్ స్టార్ అది. హ్మ్. గురువు శని. హ్మ్. మనోకారకుడు చంద్రుడు. మాతృకారకుడు. మాతృక. కాబట్టి ఈ నక్షత్రము గురించి ఇది పరిస్థితి. అంటే క్లుప్తంగా చెప్పాం మనం. హ్మ్. చెప్తే అపారంగా ఉంది సబ్జెక్టు. హ్మ్. ఎంతో ఉంది.